అందరికీ ప్రభునామంలో వందనాలు. ఇక్కడున్న మాటలు మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు సెలవిస్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము అని చెప్పి అనేకులు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. నిన్ను పాపం వైపు నడిపిస్తూ ఉంటారు. నిర్దోషిని పట్టుకుందాంరా అని చెప్పి అతని మీద నిందలు మోపుదాంరా, అతన్ని పాడు చేద్దాంరా, అతన్ని బాధ పెడదాంరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏదైనా దోపుడు సొమ్ము దోచుకుందాంరా అని చెప్పి పాపం వైపు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు వాటికి ఒప్పుకోవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. వారితో నువ్వు పారివాడవై ఉండొద్దు అని దేవుడు ఖండిస్తున్నాడు, హెచ్చరికను తెలియజేస్తున్నాడు. వారి మార్గంలో నువ్వు వెళ్ళొద్దు, వారి మార్గంలోకి నువ్వు నడవద్దు, అప్పుడు నీ పాదాలు వెనక్కి తీసుకో అని చెప్పి దేవుడు మనకెంతో విన్నపాలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాపులు నడిచే చోట మనం నడవకూడదు, అట్టివారి మార్గంలో మనం వెళ్ళకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అటు హెచ్చరికను పాటిస్తూ మనం ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.